హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? సో ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారనేది నాతో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నేనైతే ఇదైతే నిన్న ఈవినింగ్ తీసినటువంటి వ్లాగ్ అండి. ఈవినింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. డైలీ ఎప్పుడు కానీ మార్నింగ్ వ్లాగ్స్ అయితే తీస్తాను కదండి. సో నేనైతే ఈవినింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. టైం వచ్చేసి 5:20 అలా అవుతుందన్నమాట. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైము 5:30కి వస్తారనమాట. ఇంకా నేనైతే ఆ లోపు ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని పిల్లలకి క్యారెట్ కట్ చేసి ఇద్దామనేసి కొంచెం పీల్ అయితే లైట్గా అలా తీస్తున్నాను అనమాట. క్యారెట్ కడిగేసి అది తీసేస్తున్నాను. ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారండి. ఇంకా మళ్ళీ కొంచెం పీల్ తీసాక మళ్ళీ ఒకసారి కడిగేసి ఇద్దామనేసి సో నీట్గా అయితే కడిగేస్తున్నాను అనమాట. ఇంకా ఆలోపు పిల్లలు కూడా వచ్చేసారండి. 5:30కి అయితే డైలీ వస్తారనమాట. ఇంకా మా పాప అయితే కింద పడిందంట. కింద పడిందని చెప్తుంది. వస్తుంటే కింద పడి దెబ్బ తాకింది అనేసి అయితే ఏడుస్తుంది అనమాట. ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేసి కవర్ చేసేసి వాళ్ళ డ్రెస్ అది చేంజ్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఇంకా పిల్లలకైతే నేను పాలు అలా ఏమీ ఇవ్వనండి. క్యారెట్ కట్ చేసిస్తే తినేసారనమాట. ఇంకా మా హస్బెండ్ వచ్చారు. వెంటనే వాళ్ళు వచ్చాక ఒక 10 మినిట్స్కి ఇంకా మా హస్బెండ్ కూడా వస్తే ఇంకా ఆయన కాఫీ పెట్టమంటే కాఫీ అయితే పెడుతున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా పిల్లలకి పాలు అది ఏమీ కూడా నేను ఫస్ట్ నుంచి అయితే అలవాటు చేయలేదండి. ఇప్పుడు అంతా కూడా కల్తీనే కదండి. పాల ప్యాకెట్స్ ఇవన్నీ కూడా కొంచెం గేదెలు అవి ఉన్న వాళ్ళ దగ్గర పట్టచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఇంజెక్షన్స్ చేస్తున్నారు అది ఇది అనేసి అంటున్నారు. ఏది కొనాలన్నా ఏది తాగాలన్నా కొంచెం భయమే. సో పాల కంటే బలమైనవి ఎన్నో ఉంటాయండి. సో అందువల్ల నేను అవి ప్రిఫర్ చేస్తాను తప్ప పాలైతే అసలు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా ఫీవర్ వచ్చినా హెల్త్ బాగాలేకున్నా కూడా నేనైతే పిల్లలకి పాలు కాఫీ టీ ఇవి ఏమీ పెట్టానండి. పాలు బిస్కెట్స్ అలా ఏమీ కూడా ఇవ్వను. అసలు ఎప్పుడో ఒకసారి టీలో చపాతీ అడిగి ఇస్తాను, అంతవరకే అండి. ఇంకా మామూలుగా అయితే పాలు అలా ఏమి ఇవ్వను. దానికంటే ఇంకా పల్లి పట్టి నువ్వుల లడ్డు ఇలాంటివి ఇంట్లో ప్రిపేర్ చేస్తాను కాబట్టి సో పాల కంటే అవి ఇంకా చాలా బలమైనవి పిల్లలకి. సో అందువల్ల నేనైతే అదేమి కూడా ప్రిఫర్ చేయనండి. ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్ అయితే ఈరోజు నైట్ డిన్నర్ అయితే రైస్ తినని చెప్పారు. సో అందువల్ల చపాతీ అయితే చేస్తున్నాను. ఇంకా మా పాప అయితే వీడియో తీస్తుంది. సో ఇంకా కొంచెం ఫన్నీగా ఉందిలేండి. ఇంకా వాయిస్ మీకు అర్థం కాదనేసి నేనైతే మామూలుగా నా వాయిస్ అయితే యాడ్ చేశాను. అదంతా తీసేసి ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళారండి. వచ్చేసి ఇంకా ఆయన ఫ్రెష్ అయ్యి ఇంకా బయటికి వెళ్ళారు. వచ్చేలోపు మార్నింగ్ అయితే అలచింతకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. ఇంకా అది చపాతీలకు బాగానే ఉంటుంది కదా అనేసి అయితే చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా పిండి అది కలిపేసి ఇంకా అప్పటికప్పుడు ఫాస్ట్గా చేసేసాను. ఇంకా మేము తొందరగానే డిన్నర్ అయితే చేస్తామండి. రైస్ అయితే రైస్, చపాతీ అయితే చపాతీ, ఏదో ఒకటి తొందరగానే 7:30 కనీసం 7:30 వరకు అయితే తినేస్తాం అనమాట. లేట్ చేయమన్నమాట. సో పిల్లలకు కూడా అంతే అండి. రాగానే వాళ్ళకి ఇంకా నేను ఏమి ఇవ్వను స్నాక్స్ వైజ్గా, అంటే ఏమి ఇవ్వను. ఇలా క్యారెట్ లాంటివి కానీ ఏదైనా లడ్డు ప్రిపేర్ చేస్తే లడ్డు ఇవ్వడం కానీ అలా ఏదో ఒకటి ఇస్తాను. ఇంకా బయట ఫుడ్ అయితే ఏమీ పెట్టను. ఏదైనా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ ఇచ్చేస్తానమాట. బయట నుంచి అయితే ఏమీ తెప్పించను. వాళ్ళకి ఏదైనా కావాలంటే చేసేసి పెడతానండి, అంతే. ఇంకా ఇక్కడైతే అందువల్ల చపాతీ ఇంకా కొంచెమే పిండి కలిపినప్పుడు నాకు అసలు ఓపిక లేదండి. ఎందుకో నిన్న చేద్దామంటే ఇంకా అందువల్ల ఎక్కువ చేయలేకపోయాను. కొంచెమే పిండి కలిపాను మా హస్బెండ్కి ఇచ్చేద్దామనేసి. ఇంకా ఆయనైతే దీపారాధన చేసుకొని బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళాక ఇంకా నేనైతే ఇంకా చపాతీ కాల్ చేస్తున్నానండి. ఇక్కడ ఇంకా కొంచెమే చేసినప్పుడు నాకు కావాలనేసి అయితే ఏడుస్తున్నాను. ఇంకా మా పాప అయితే ఇక్కడ తను ఒక రోటీ అయితే ప్రిపేర్ చేసింది. సో కొంచెమే చేసినప్పుడు కావాలంటారండి. ఎక్కువ జరిగితే ఎక్కువ చేస్తాను. కష్టపడి ఎక్కువ చేసినప్పుడు ఏమో తినరు పిల్లలు సరిగ్గా. కొంచెం చేసినప్పుడు నాకని కొట్టుకుంటారు. సో అదే ఇక్కడ అరుస్తున్నాను. మార్నింగ్ చేసిన రైస్ ఉంది, మీరు తినాలి, అన్నమే తినాలి అంటే మాకు చపాతీ కావాలి అనేసి సరే ఇంకా వాళ్ళకి అయిన దాంట్లో మా హస్బెండ్కి ఇచ్చేసి ఇంకా వాళ్ళకి చెరొకటి ఇచ్చేసి ఇంకా కొంచెం అన్నం అయితే పెట్టేశానండి. సో ఈ విధంగా అయితే నా ఈవినింగ్ టు నైట్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నానండి. హాయ్ అండి. సో ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 7:15 అలా అవుతుంది. 7:20 అవుతుంది. ఇంకా ఇప్పుడైతే ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో ఇంకా మా బాబు అయితే తినేసింది. మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళారండి. ఇంకా ఆయన వచ్చాక హస్బెండ్ అంటే డాడీ
వచ్చాక ఇంకా మా బాబు నేను మా హస్బెండ్ తినేసి ఇంకా పడుకోవడమే అంటే ఇక 7:30 నుంచి సీరియల్స్ చూస్తామన్నమాట. 7:30 సీరియల్ వస్తుంది కదా, కొత్త సీరియల్ వస్తుంది కదా. 7:30 వరకు నుంచి 9 వరకు కూడా సీరియల్స్ అన్నీ చూసేసి ఇంకా 9 తర్వాత మళ్ళీ కాసేపు మొబైల్ చూసేసి ఇక పడుకుంటాం అన్నమాట. సో మా బాబు అయితే ఇప్పుడు ఒక చపాతి తినింది, కొంచెం అన్నం ఉంది తినమంటే ఇంకా వద్దు అనేసి అంటే అంటుంది. నేనైతే అన్నమే తినేస్తానమాట. సో ఎక్కువగా చేయలేదన్నమాట చపాతి. సరే నేనైతే మా హస్బెండ్ కోసమే చేశాను, ఇంకా పిల్లలు కావాలన్నారు. సో ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో నువ్వేమైనా మాట్లాడతావా? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ చెప్పు. మంచిగా చెప్పాలి, అట్లా చెప్పాలి. ఓకే బాయ్ అండి, అందరికీ గుడ్ నైట్. సో వీడియో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. బాయ్ చెప్పు. బాయ్.